ప్రీవియస్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. మరి దాని మీద ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకున్నాం. దాని ప్రాబ్లమ్స్ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ చేశారా అని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వెక్టర్ సబ్ స్పేసెస్ గురించి నేర్చుకున్నాం. వెక్టర్ సబ్ స్పేసెస్ వెక్టర్ సబ్ స్పేసెస్ అంటే ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ చెప్పాను. వెక్టర్ సబ్ స్పేసెస్ ఎఫ్ అనేది వెక్టర్ స్పేస్. దాని సబ్ స్పేస్ డబ్ల్యూ తీసుకుంటే W is subset of B. వెక్టర్ స్పేస్ లో తీసుకుంటే W అనేది సబ్ స్పేస్ అవడానికి కండిషన్ ఏంటంటే W అనేది కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. W అనేది కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే W is the subspace of B అని. దాని డెఫినిషన్ రాస్తున్నాం. వెక్టర్ సబ్స్పేసెస్ subspace. Definition says let V of F be a vector space and W is subset of B, then W is set to be subspace of B if W itself a vector space over F with same operations vector addition and scalar multiplication. ఇది వెక్టర్ స్పేస్ అంటే చూసాం. FA వెక్టర్ స్పేస్ అవ్వాలి. W is subset of B అయితే W అనేది సబ్ స్పేస్ అని అంటాం. ఎప్పుడంటే W itself దాన్ని వెక్టర్ స్పేస్ అవ్వాలి. వెక్టర్ స్పేస్ అవ్వాలంటే మనకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వెక్టర్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు W itself వెక్టర్ స్పేస్. ఇది కూడా W అనేది సబ్ స్పేస్ అవ్వాలంటే వెక్టర్ స్పేస్ అవ్వాలి. వెక్టర్ స్పేస్ అవ్వాలంటే మనకి దీనికి కూడా 10 ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తుంది. సబ్ స్పేస్ అవుతుంది. W is a subspace of B అని అవుతుంది. ఇది డెఫినిషన్. ఆపేనా మూడు చూస్తున్నా 3 వెక్టర్ సబ్ స్పేస్ యొక్క డెఫినిషన్ నేర్చుకున్నాం. దాని మీద 3 థియరమ్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థియరం ఇది. let V of F be a vector space and let W is subset of B, then the necessary and sufficient condition for W to be a subspace of B are one అనేది alpha belongs to W, beta belongs to W, then alpha minus beta belongs to W. Second one, A belongs to F, alpha belongs to W, then A alpha belongs to W. ఇక్కడ చూడండి దీంట్లో రెండు కండిషన్లు ఉన్నాయి. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ తెలుసా ఉంటుంది. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నమాట. బట్ కండిషన్స్ ఏంటంటే W టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ B, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ రెండు కండిషన్లు అన్నమాట. W అనేది సబ్ స్పేస్ ఆఫ్ B అయితే ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేయాలి మనం. ఈ రెండు కండిషన్లు తీసుకుని మళ్ళీ W is a సబ్ స్పేస్ అని మనం ప్రూవ్ చేయాలి. సరిపోయింది. నెసెసరీ కండిషన్ అంటే W be a సబ్ స్పేస్ అని తీసుకుని ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేస్తాం. సఫిషియెంట్ కండిషన్ అంటే ఈ రెండు కండిషన్లు తీసుకుని W to be a సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సార్ రాసుకోండి, నోట్ చేసుకునే థియరం కూడా ప్రూఫ్ అనేది థియరం తర్వాత చేస్తాం. క్లియర్గా ఉంటుంది.
చూడమ్మా తీరం నోట్ చేసుకోండి ఒకసారి. చూడండి తీరం రాసుకున్న కదా దాన్ని ప్రూఫ్ చూద్దాం. given what I mentioned there, FBA vector space and W is subset of B అని ఇచ్చారు. W is subset of B. దీంట్లో necessary and sufficient conditions అనేవి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ necessary condition necessary condition లో వాడు ఇచ్చింది W is the subspace of B అని ఇచ్చాడు. మిగతా టూ కండిషన్స్ ని మనం ప్రూవ్ చేయాలి. సపోజ్ W is a subspace of B అని వాడు ఇచ్చాడు. మనం ప్రూవ్ చేయబోతున్నా రెండు కండిషన్ కేవలం రెండు కండిషన్ ప్రూవ్ చేయాలి. W is a subspace of B. సబ్స్పేస్ అవ్వాలంటే ఏం చెప్పామమ్మా? W అనేది సబ్స్పేస్ అవ్వాలంటే W అనేది కంపల్సరీ వెక్టర్ స్పేస్ అవ్వాలి. మన డెఫినిషన్ ఇది. దెన్ W be a వెక్టర్ స్పేస్. W be a వెక్టర్ స్పేస్ అయింది. W అనేది వెక్టర్ స్పేస్ అయిన తర్వాత దీంట్లో 10 ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తున్నాం. దీంట్లో 10 ప్రాపర్టీస్ లో మనకి క్లోజర్ ప్రాపర్టీ ఉంది అండర్ అడిషన్. క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W లో తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W లో అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ. సేమ్ మనం ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఉంది. ఆల్ఫా let beta లో తీసుకుందాం. beta is belongs to W లో తీసుకుంటే then minus beta is belongs to W లో ఉంది. ఎందుకంటే W be a vector space దాంట్లో ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. ఎడిటివ్ ఇన్వర్స్ beta is belongs to W లో తీసుకుంటే దాని ఎడిటివ్ ఇన్వర్స్ కూడా దీంట్లోనే ఉండాలి. minus beta is belongs to W. ఇప్పుడు alpha comma beta minus beta belongs to W, then closer under addition apply చేస్తే alpha plus minus beta belongs to W అవుతుంది. then alpha minus beta belongs to W. మనం ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ చేస్తాం. alpha comma beta అనేది belongs to W లో తీసుకుంటే alpha minus beta belongs to W లో వచ్చింది. ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయ్యింది. తర్వాత సెకండ్ కండిషన్ నుంచి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయడానికి అదే W be a subspace of B అని కాబట్టి అదే W be a వెక్టర్ స్పేస్ అయితే దాంట్లో మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి W be a వెక్టర్ స్పేస్ దీంట్లో అండర్ స్కాలార్ మల్టిప్లికేషన్ అనేది ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ సెకండ్ W be a subspace of B then W is closed under multiplication. Property gives us that is A belongs to F, alpha belongs to W, then A alpha belongs to W. Because of W is a vector space కాబట్టి దాంట్లో క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనే ప్రాపర్టీ ఉంది. A belongs to F, alpha belongs to W, then A alpha belongs to W. ఇది సెకండ్ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఇది అంతా కూడా నెసెసరీ కండిషన్. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ ఈ టూ కండిషన్లు తీసుకుని మనం ప్రూవ్ చేయవలసింది W be a subspace B అని ప్రూవ్ చేయాలి. నెసెసరీ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ W be a subspace of B అని ఇచ్చాడు.
సబ్ స్పేస్ అంటే వెక్టర్ స్పేస్ అవుతుంది. WBA వెక్టర్ స్పేస్. దాంట్లో క్లోజ్డ్ అంటే రిలేషన్ మీద ప్రాపర్టీ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W అని మనకు తెలుసు. దానికి సంబంధించి బీటా అనేది W తీసుకుంటే దాని నెగటివ్ ఎలిమెంట్స్ అనేది మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W. ఈ రెండు కూడా వాల్యూ అనేది బిలాంగ్స్ టు W తీసుకుంటే ఎడిషన్ చేస్తే ఆల్ఫా ప్లస్ మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W ఉంటుంది. ఇదాక W ఇస్ ద వెక్టర్ స్పేస్. దాంట్లో అంటే క్లోజ్డ్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W. ఫస్ట్ కండిషన్ కంప్లీట్. సెకండ్ కండిషన్ వచ్చేసరికి W is సబ్ స్పేస్ ఆఫ్ V. W is a వెక్టర్ స్పేస్ అవుతుంది. వెక్టర్ స్పేస్ కాబట్టి దాంట్లో క్లోజ్డ్ అంటే మల్టిప్లికేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అదే ఏ బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు W, దెన్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు W. దాంట్లో మీకు తెలిసిన ప్రాబ్లం చాలా ఈజీ. నెసెసరీ కండిషన్. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ చేద్దాం. ఎక్కడ అయింది ఇది? ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్. సఫిషియెంట్ కండిషన్ అంటే ఆ టూ కండిషన్స్ తీసుకొని W B సబ్ స్పేస్ అని చెప్పారు. W అంటే సబ్ స్పేస్ అని చూపించారు. W అంటే సబ్ స్పేస్ అని చూపించారు. దాని ముందు వెక్టర్ స్పేస్ అని చూపించారు. వెక్టర్ స్పేస్ అని చూపించారంటే ఆ టైమ్ ప్రాపర్టీస్ ని మనం ప్రూవ్ చేయాల్సిందే. ఇంకా కూడా ప్రూవ్ చేస్తాము. చూడండి అలా. సపోజ్ WBA non-empty set of V and W is subset of V. What is it? W is non-empty set and W is subset of V. Then following two conditions. Following two conditions to follow just తీసుకున్నాం. సార్ WBA non-empty set and W subset of V and ఆ two conditions అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ప్రూవ్ చేయవలసింది prove that WBA subspace subspace of V ప్రూవ్ చేయాలంటే వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే దానికి ఉన్న టెన్ ప్రాపర్టీస్ ని మనం ప్రూవ్ చేయాలి. చూడండి W is subspace of V. Let alpha is belongs to W. ఒక ఎలిమెంట్ అనేది alpha is belongs to W అని తీసుకున్నాం. తర్వాత వేరే ఎలిమెంట్ కూడా ఆల్ఫా కూడా రెండు ఎలిమెంట్లు దాంట్లో తీసుకుంటే ఆల్ఫా belongs to W, ఆల్ఫా belongs to W. Then from two conditions లో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W లో తీసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా అనేది రెండు కూడా W లో తీసుకుంటే ఆ ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తే ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుంది. దెన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 0 బిలాంగ్స్ టు 0 వెక్టర్ బిలాంగ్స్ టు W. దేని నుంచి రాసాం? ఫ్రమ్ కండిషన్ 1 ఫ్రమ్ 1 కండిషన్ ఫస్ట్ కండిషన్ చూసారా ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W. ఆ బీటా బదులు రెండు ఎలిమెంట్స్ తీసుకున్నామంటే ఆల్ఫా తీసుకున్నాం. ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. 0 బిలాంగ్స్ టు W. 0 వెక్టర్ అంటే ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అనేది దీంట్లో ఉన్నట్టు ప్రూవ్ చేసుకున్నాం. ఎడిటివ్ ఐడెంటిటీ 0 బిలాంగ్స్ టు W అయింది కాబట్టి ఇది పక్కన ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయ్యింది. ఎంత వస్తారంటే 0 వెక్టర్ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ. జీరో వెక్టర్ ఇన్ V. Vలో ఆటోమేటిక్ జీరో వెక్టర్ అనేది ఉంటుంది. ఎందుకంటే V ఇస్ వెక్టర్ స్పేస్ కాబట్టి దాంట్లో జీరో వెక్టర్ ఉంటుంది. ఆ జీరో వెక్టర్ అనేది W కూడా చెందాలి. అంటే W ఇస్ వెక్టర్ స్పేస్ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి దాంట్లో ఉన్నట్టు మనం ప్రూవ్ చేస్తాం. W 0 belongs to W. Is also in W. Zero vector in B also in W. W లో కూడా ఉందని ప్రూవ్ చేస్తాం. అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అనే ప్రాపర్టీ ఇప్పుడు సాటిస్ఫై చేస్తుంది. తర్వాత వేరే let alpha
W తీసుకుంటే ఫ్రమ్ కండిషన్ 1 ఫ్రమ్ వన్ కండిషన్ ఏంటో చెప్తుంది ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W. ఇప్పుడు ఫస్ట్ 0 బార్ తర్వాత ఆల్ఫా ని తీసుకున్నాం 0 బార్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుంది. హియర్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. ఇక్కడ ఐడెంటిటీ అనేది ఎక్కువ అయింది. మైనస్ ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు W. ఇక్కడ ఐడెంటిటీ అనేది ఎక్కువ అయింది. therefore minus alpha is a additive inverse additive inverse in B is also double. Additive inverse in B is also double. ఎడిటివ్ ఐడెంటిటీ అయితే ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ప్రాసెస్ కుదిరే తర్వాత లెఫ్ట్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బీటా ఇస్ బిలాంగ్స్ టు W లో తీసుకుంటే దెన్ మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W లోనే ఉంది. బీటా ఇస్ బిలాంగ్స్ టు W లో తీసుకుంటే మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W. కాదా ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్ఫా గామా మైనస్ బీటా ఇది బిలాంగ్స్ టు W రెండు కూడా బిలాంగ్స్ టు W లో తీసుకుంటే ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు W ఫ్రమ్ కండిషన్ 1 నుంచి ఇక్కడ కూడా ఫ్రమ్ కండిషన్ 1 minus beta is belongs to W, then alpha minus of minus beta is belongs to W. From one condition is right. Then alpha plus beta belongs to W. ఇక్కడ ఏమైందంటే క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసింది. therefore W a close under vector addition under వెక్టర్ ఎడిషన్. ఇక్కడ మూడు ప్రాపర్టీస్ అయ్యింది. ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది అండ్ క్లోజర్ అయింది. ఇంకా మిగతా రెండు ఉన్నాయి. ఇంకా రెండు ఏంటంటే అసోసియేట్ అండ్ కాంపిటేటివ్. ఎప్పుడైతే క్లోజర్ అయిందో క్లోజర్ అనేది వెక్టర్ ఎడిషన్ లో క్లోజర్ అయిందో ఆటోమేటిక్లీ అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. బికాజ్ ఆఫ్ W ఈజ్ సబ్సెట్ ఆఫ్ B. B అనేది వెక్టర్ స్పేస్ దాంట్లో అసోసియేటివ్ కాంపిటేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్లీ కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. therefore vector addition since W is subset of B, W is subset of B అయింది కాబట్టి therefore vector addition in W vector addition in W will be associate and competitive. And competitive అనేది exist అవుతుంది. therefore W plus B M abelian group చూడండి ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ అయింది, ఎడిటివ్ ఇన్వర్స్ అయింది, క్లోజర్ ప్రాపర్టీ ది సేమ్ అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ అనేది బికాజ్ ఆఫ్ W సబ్సెట్ ఆఫ్ B అని తీసుకోవడం వల్ల అసోసియేటివ్ కాంపిటేటివ్ అనేది ఎగ్జిస్ట్ కాబట్టి W plus B M బిలియన్ గ్రూప్ అయ్యి తర్వాత అండర్ మల్టిప్లికేషన్ మీద చేయాలి. మల్టిప్లికేషన్ మీద మనకి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 5 ప్రాపర్టీస్ చేయాలి. ఆ 5 ప్రాపర్టీస్ ని కూడా సేమ్ ఏదైతే రాస్తామో అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే అలా రాస్తాము. చూడండి నెక్స్ట్ ప్రాపర్టీ సార్ చూడండి ఒకసారి థియరం మొత్తం చూడండి ఒకసారి. చూడండి ఒకసారి ఇక్కడ లెట్ బీటా బిలాంగ్స్ టు W దెన్ మైనస్ B బీటా బిలాంగ్స్ టు W అవుతుంది బికాజ్ ఆఫ్ ఇన్వర్స్ అనేది రివర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి.
తర్వాత ఫర్ ఆల్ఫా గామా మైనస్ బీటా బిలాంగ్స్ టు W తీసుకుంటే ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W బికాజ్ ఫ్రమ్ 1 కండిషన్ ఏంటంటే ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు W మన బీటా ప్లస్ అంటే మైనస్ బీటా తీసుకున్నాం మైనస్ మైనస్ ప్లస్ అయింది WBA క్లోజ్ అండర్ వెక్టర్ ఎడిషన్ అంటే తర్వాత అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని రాసేస్తున్నాం because of W is a subset of B the vector addition in W will be associative and comparative exists or exists or holds exists therefore W plus B and abelian group అవుతుంది నెక్స్ట్ స్కాలార్ మల్టిప్లికేషన్ యొక్క 5 ప్రాపర్టీస్ ని రాద్దాం చూడండి ఇక్కడ మనం W plus B అనే abelian group అని చూపించాం తర్వాత రిమైనింగ్ 5 ప్రాపర్టీస్ ని కూడా ప్రూవ్ చేయాలి అలా ఎలా చేస్తామో చూడండి ఒకసారి ఫస్ట్ ఫ్రమ్ టు సెకండ్ కండిషన్ ఏం రాస్తున్నారు ఫర్ A belongs to A alpha belongs to W then A alpha belongs to W and what is the second condition దీని నుంచి ఇది W is a closed under multiplication A alpha belongs to W therefore W is closed under multiplication ఇది మల్టిప్లికేషన్ దీని తర్వాత ఇంకా 4 కండిషన్స్ ఉన్నాయి 4 కండిషన్స్ కూడా మనం రాసేస్తాం ఎలా అంటే W is closed under multiplication and other conditions other properties or other conditions are other conditions are verified in other conditions are verified in vector space in B vector space B as because as W is subset of VM W is closed under multiplication ano unde miga properties ఉన్నాయి and other conditions are verified in vector space lo already ఆ conditions satisfy అవుతాయి because of W is subset of B W అనేది B లో ఉండడం వల్ల ఈ కండిషన్స్ అనేవి W కూడా satisfy అవుతాయి అనేసి రాసేసి therefore W here therefore W is a vector space of B vector space of B vector space అనేది కాబట్టి W is a itself a vector space అనేది కాబట్టి W is a subspace of therefore hence prove మనం సఫిషియెంట్ కండిషన్ లో మనం W is a subspace of B అని మనం ప్రూవ్ చేయాలంటే మనం వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే దీనికి 10 ప్రాపర్టీస్ అనేవి చేయాలి ఫస్ట్ 0 belongs to W ఐడెంటిటీ అనేది ప్రూవ్ చేస్తాం తర్వాత మైనస్ ఆఫ్ belongs to W అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేస్తాం తర్వాత క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం తర్వాత అసోసియేటివ్ అంటే కాంపిటేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం తర్వాత క్లోజర్ అంటే మల్టిప్లికేషన్ అనేది చూపించాం దాని తర్వాత W is a vector space అని రాసాం W is a subspace of B hence proof థీరం ఒకసారి చూడండి నోట్స్ దగ్గర పెట్టుకుని కరెక్ట్గా లైన్ టు లైన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది మిగతా రిమైనింగ్ 2 థీరమ్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి తర్వాత క్లాస్లో చూద్దాం ఒకసారి నోట్స్ కరెక్ట్గా రాసుకోండి